హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియసతి పార్ట్ 22. 4 రోజులు గడిచిపోయాయి. శివాని పూర్తిగా కోలుకుంది. ఆ రోజు నుండి ఆఫీస్కి కూడా వెళ్ళడానికి బయలుదేరుతోంది. రెడీ అయ్యి స్కూటీ కీస్ కోసం చూస్తే అక్కడ ఖాళీగా కనిపిస్తుంది. వేద వార్నింగ్ గుర్తు తెచ్చుకొని నీరసపడిపోతూ, వేద బంగారు అంటూ కిచెన్లో ఉన్న వేద దగ్గరకు వెళ్తుంది. వేద ముందే ఊహించింది కాబట్టి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా తన పని తను చేసుకుంటోంది. శివాని, ప్లీజ్ వేద, కీస్ ఇచ్చేయ్ అని ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. మూగనోము పట్టినట్టుగా వేద నోరు మెదపకపోవడంతో ఇక ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేదని శివానీనే ఉడుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద నవ్వుకొని వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి టిఫిన్ రెడీ అని శివానికి వినపడాలని గట్టిగా చెప్తుంది. శివాని మూతి తిప్పుకుంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి వేడివేడిగా నోరూరిస్తున్న మసాలా దోశలు చూసి, రాకాసి, ఎవరిని ఎక్కడ కొట్టాలో నీకు బాగా తెలుసు అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేస్తారు. శివాని ప్లేట్ సింక్లో వేసి చెయ్యి కడుక్కొని క్యాబ్ బుక్ చేసుకోవడానికి మొబైల్ తీసుకోబోతూ దాని పక్కనే ఉన్న చిన్న బాక్స్ చూసి ఏంటబ్బా ఇది అని అనుకుంటూ దాన్ని ఓపెన్ చేస్తుంది. అది వెహికల్ కీస్ అని తెలుస్తుంటే స్కూటీ కీస్ కాదు, అద్వైత్ గారి కార్ కీసా అని అనుకుంటూ 2-3 సార్లు అతని కార్ కీస్ దూరం నుంచే చూసింది. దానికి ఏ అనే లెటర్తో కీ చైన్ ఉంది కాబట్టి ఇది అతనిది కూడా కాదు అని ఆలోచిస్తూ ఉంటే మొబైల్కి మెసేజ్ సౌండ్ వస్తుంది. ఆ కీస్ తీసుకొని ఒక్కసారి బయటికి రా అని వేద దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. శివాని ఆశ్చర్యంగానే బయటకు వెళ్ళి చూస్తుంది. గ్రే కలర్ కార్ వాళ్ళ ఇంటి ముందు మెరిసిపోతూ ఉంది. దానికి రిబ్బన్ కూడా కట్టారు. అంటే ఇంకా ఓపెన్ చేయలేదు. గిఫ్ట్ ప్యాక్గా ఉంది. అది చూసి తన కళ్ళు విప్పార్చి చూస్తూ, ఈ కార్ ఎవరిది, మన ఇంటి ముందు ఎందుకుంది అని అంటుంటే వేద నవ్వుతూ ఎదురొచ్చి కార్ ఎలా ఉంది అని అడుగుతుంది. శివాని, ఎలా ఉంది అని అడగడమా, నాకు నచ్చిన కలర్, నాకు నచ్చిన మోడల్, వావ్ అని దాన్ని చూస్తూ, అవును మన ఇంటి ముందు ఎందుకుంది వేద అని అడుగుతుంది ఆశ్చర్యంగా. వేద, షోరూంలో ప్లేస్ లేదంట, మన ఇంటి ముందు పార్క్ చేసి వెళ్ళారు అని వెటకారంగా అంటుంటే శివాని నడుము మీద చేతులు పెట్టుకొని కోపంగా తన వైపు చూస్తుంది. వేద, జోక్ చేశాను, నీకోసమే కొన్నాను, నీకు ఫుల్ సేఫ్టీగా, నాకు ఫుల్ ధైర్యంగా ఉంటుంది, నీకు నచ్చింది కదా అని అడుగుతుంది మళ్ళీ. కానీ శివాని ఏం మాట్లాడలేదు. తన సైలెన్స్ చూసి ఏమైంది శివ, నీకు నచ్చలేదా ఏంటి అని మళ్ళీ అడుగుతూ తన భుజం మీద చెయ్యి వేసేసరికి శివాని వేదని గట్టిగా హత్తుకొని, ఎందుకే నేనంటే ఇంత అభిమానం, ప్రేమ, పిచ్చి, నీకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. రోడ్డు మీద అడుక్కుంటున్న దాన్ని తీసుకొచ్చి ఉండడానికి ఒక చోటు చూపించి, కడుపు నిండా తిండి పెట్టి, కట్టుకోవడానికి బట్టలు, నచ్చిన చదువు అన్నీ ఇప్పించావు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఇది. నాకు దెబ్బ తగిలితే నాకంటే ముందే ఏడుస్తావు. నాకు కష్టం వస్తే నాకంటే ముందే పరిష్కారం వెతుకుతావు. నేను ఏడిస్తే నాకంటే ముందే నా కన్నీళ్లు తుడుస్తావు. ఏం చేశాను నేను నీకు? కష్టంలో ఉన్నప్పుడు ఒక 4 మంచి మాటలు ఓదార్పుగా చెప్పాను అంతేగా, అందుకే ఇంతనా అని కన్నీళ్లతో అడుగుతుంది. వేద తన కళ్ళు తుడిచి, అది నీకు చిన్నదే కావచ్చు శివ, నేను మోసపోయిన ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి నా వెన్ను తట్టావు. ఒక మంచి మిత్రుడు 1000 పుస్తకాలతో సమానమని అంటారు. అది అందరికీ దొరికే అదృష్టం కాదు, నాకు దొరికింది అని శివాని నుదుటిన ముద్దు పెట్టి, రోజు ఈ కార్లోనే హ్యాపీగా నీ జాబ్కి వెళ్ళిరా. నీకు ఏమేం కావాలో అన్నీ ఆల్రెడీ కారులో ఉన్నాయి. ఎమర్జెన్సీ టైంలో మొబైల్ లేకపోయినా ఈ బటన్ ప్రెస్ చేస్తే నాకు తెలిసిపోతుంది. అలానే ఇది ఏదైనా ప్రమాదం జరిగితే సేఫ్టీగా వచ్చే ఎయిర్ బెలూన్ అని ఆ కారులో ఉన్న ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి
ఇంకా చూస్తావేంటి, ఇప్పుడు మంచి టైం, త్వరగా స్టార్ట్ చేసి చెక్ చేసుకో అని చెప్తుంది నవ్వుతూ. శివాని: నేను ఏదైనా మంచి పని చేసేటప్పుడు నా పక్కన నువ్వు లేకపోతే ఎలా, నువ్వు రా అని శివాని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వేద తన పక్కన కూర్చుంటుంది. నిజంగానే చాలా కంఫర్టబుల్గా ఉంది కార్. వేద వైపు అభిమానంగా చూసి, నేనెందుకు మగాడిగా పుట్టలేదు, అలా పుట్టుంటే నాకు నువ్వు, నీకు నేను ఉండిపోయే వాళ్ళం కదా అని అంటుంటే వేద నవ్వి, మళ్ళీ మొదలు పెట్టకు పద అని చెప్పడంతో శివాని కార్ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ పూజ చేసిన కార్ కావడంతో గుడికి వెళ్ళి నార్మల్గా దర్శనం చేసుకొని అక్కడి నుండి వేద ఆఫీస్ దగ్గర తనని డ్రాప్ చేసి శివాని తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వేద లోపలికి వెళ్తూ కార్ చూడగానే శివాని కళ్ళల్లో కనిపించిన ఆనందం గుర్తు చేసుకొని సంతోషంగా ఫీల్ అవుతూ తన క్యాబిన్ డోర్ తీయగానే తన పిన్ని సునీత దర్శనమిస్తుంది. ఎంతో ఆనందంగా లోపలికి అడుగుపెట్టిన తనకు ఆవిడ ఎదురు పడగానే ఆనందమంతా ఎగిరిపోయినట్టుగా అనిపిస్తుంది. అయినా ఆ భావాలు బయటకి కనపడనీయకుండా చిన్న చిరునవ్వు నవ్వి, ఎలా ఉన్నావు పిన్ని అని అడుగుతుంది ఆవిడ దగ్గరకు వెళ్ళి. ఆవిడ: బానే ఉన్నాంలేమ్మా, ఏదో నీ ఆస్తి మొత్తం దోచుకు తినడానికే నీతో బంధుత్వం కలుపుకున్నట్టు ఊరంతా ప్రచారం చేసుకుంటున్నావా అని ముఖాన్ని అష్టవంకర్లు తిప్పుతూ అడుగుతుంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కాని వేద: నేను ప్రచారం చేయడం ఏంటి పిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది అయోమయంగా ఆవిడ వైపు చూస్తూ. సునీత: తల్లి లేని పిల్ల పెళ్లి చేసుకుంటే ఏ అచ్చట ముచ్చట తీర్చలేదు అని ఊరంతా నా ముఖం మీద ఉమ్ముతున్నారు. నీ కూతురికి అయితే ఇలా చేస్తావా అని సిగ్గుమానం లేకుండా రచ్చకెక్కి పెళ్లి చేసుకున్నావు. నీకు మళ్ళీ నా చేత్తో అన్ని కార్యక్రమాలు చేయాలా? అంతా నా కర్మ. కానీ నా నెత్తినేసేసిపోయింది మీ అమ్మ. ఆ దరిద్రపు కొట్టుదానికి బుద్ధి ఉంటే కదా నీకు రావడానికి అని వాళ్ళ అమ్మని తిడుతుంటే వేద పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు మూసుకుంటుంది. సునీత: ఏమ్మా, కోపం వచ్చిందా? నాకు అంతకంటే ఎక్కువే వస్తోంది. అయినా తప్పదు కదా, నీ ఇంటికి వస్తే ఆ అడుక్కునేది ఎగిరెగిరి పడుతుంది అని అంటుంటే వేద: ప్లీజ్ పిన్ని, శివానిని ఏమనకు అని సాధ్యమైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయినా తన గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తోంది. సునీత: సరేలే, ఆ దరిద్రం గురించి నాకెందుకు, రేపటికి నీ పెళ్ళి అనే దరిద్రం జరిగి 16 రోజులై చస్తుంది కదా, ఆ పసుపు తాడు తీసి పడేసి బంగారు చైన్కి పుస్తెలు తగిలించాలి. నువ్వు నీ మొగుడు వస్తే నేను చేయాల్సిన కర్మేదో చేస్తాను అని కాస్త కూడా వేద పట్ల ప్రేమ జాలి అనేదే లేకుండా తన మనస్సు బాధపడేలా మాట్లాడుతుంది. వేదకి ఆ మాటలన్నీ మామూలే కాబట్టి బాధగా అనిపించినా ఆ బాధ బయటకి కనపడనివ్వకుండా, నాకు ఏ ఫంక్షన్ అవసరం లేదు పిన్ని, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇది నా ఆఫీస్ ప్లేస్ అని అంటుంటే ఆవిడ వినిపించుకోకుండా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, దిక్కు మొక్కు లేని నీకు చేస్తాను అంటుంటేనే అదృష్టం అని అనుకోకుండా వద్దు అని ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని రేపు ఉదయాన్నే వచ్చి తగలడండి అని వేద చెప్పేది కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఉన్న సంతోషమంతా క్షణాల్లోనే ఆవిరి చేసిపోయిందావిడ. అసలు అద్వైత్ వస్తాడా? వచ్చినా వీళ్ళ మాటల మధ్య అతనెలా సర్దుకుపోయి ఉండగలడు? ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. ఏం చెప్పి ఆపేయాలి అని ఆలోచిస్తూ అలానే చాలాసేపు గడిపేసి ఇక తప్పక సునీత ఆఫీస్ నుండి బయటకు రాగానే ఆవిడ కోసమే ఎదురు చూస్తున్న ఒక అమ్మాయి ఆవిడ దగ్గరకు వెళ్ళి, ఏంటి మమ్మీ పిలిచావా, ఏమంటోంది, వస్తానందా అని అడుగుతుంది ఆత్రంగా. సునీత: రానన్నా రావాల్సిందే అని చెప్పొచ్చాను. అయినా ఊర్లో వాళ్ళకి ఏంటో బాధ, ఎన్ని పనులున్నాయో తెలుసా, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఖర్చెవరు పెడతారు, అవసరమా మనకిది అని అంటుంది ముఖం అంతా గంటుగా పెట్టుకొని. ఆ అమ్మాయి: పోతే పోనీలే మమ్మీ, దాన్ని సాధించడానికి మరొక అవకాశం, దానితో మాట్లాడినట్టు తన మొగుడితో మాట్లాడకు, అతని రేంజ్ ఏంటో తెలుసా,
నేను కలలో కూడా ఊహించలేదు వేదాకి ఇలాంటి మొగుడు వస్తాడని. సునీత: వాడెక్కడ వచ్చాడు, ఇదే వెళ్ళి తగులుకుంది. దాని ముఖం చూస్తుంటే తెలియడం లేదా? దాని మొగుడు ఖచ్చితంగా దాని వైపు కూడా చూడడు. ఎప్పటిలాగే ఏడుపుగొట్టు మొహం వేసుకొని ఉంది ఆ అమ్మాయి. అదే కదా నాకు కావాల్సింది. రేపు ఫంక్షన్కి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. మేమందరం కలిసి వేద మొగుడి ముందే దాని పరువు తీస్తాం. దెబ్బకి అవమానంతో చచ్చూరుకుంటుంది. సునీత: అవన్నీ సరే, ముందు నాతో పాటు పద. పనులు ఎన్నున్నాయో. ఇప్పుడు అన్నీ మొదలు పెడితే ఎప్పటికయ్యేను. ఇష్టం లేకపోయినా చేయాల్సొస్తోంది, ఏంటో కర్మ అని అంటుంటే సునీత కూతురు గీత: ఈరోజు కష్టపడ్డా రేపు మనకి ఫుల్ టైంపాస్ అవుతుందిలే మమ్మీ. నా ఫ్రెండ్స్ చేసే అవమానానికి ఒకవైపు, సమీర్ నేను సంతోషంగా ఉండడం చూసి మరొక వైపు, అది ఏడుస్తూ మూలన కూర్చోవాలి అని గర్వంగా నవ్వుతుంది. వీళ్ళకి వేదకి పెద్ద శత్రుత్వం లేదు. పక్క వాళ్ళని ఏడిపించుకు తినడంలో ఆనందాన్ని వెతుక్కునే పరాన్న జీవులు. ఆ రోజు సాయంత్రం శివాని సంతోషంగా ఆఫీస్ నుండి వేద ఇచ్చిన కార్లో ఇంటికి బయలుదేరితే దారిలో ఎవరో గొడవ పడుతూ తనకి అడ్డుపడతారు. సడన్ బ్రేక్ వేస్తుంది శివాని. కానీ అప్పటికే కారు అద్దం మీద ఎవరో బలంగా పడడంతో అద్దం పగులుతుంది. అసలే వేద కొనిచ్చిన కార్. ఫస్ట్ డేనే అలా అయ్యేసరికి అవతలి వ్యక్తి మీద పిచ్చి కోపం వస్తుంది. ఫాస్ట్గా కార్ దిగి కార్ మీద పడ్డ అతన్ని తన వైపుకు తిప్పుకొని లాగిపెట్టి కొడుతుంది. చెంప మీద చెయ్యి పెట్టుకొని ఆ వ్యక్తి కోపంగా ఏయ్ అంటూ శివాని వైపు చూసి నోట మాట రానట్టుగా ఆగిపోతాడు. ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ పాటికే మీరు గెస్ చేసి ఉంటారు. ఎస్, అక్కడున్నది శౌర్య. ఫోటోలో చూసి ఉండడంతో శివానీని గుర్తుపట్టి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతాడు. శివాని మాత్రం ఆగకుండా రే ఇడియట్, కళ్ళు కనిపించడం లేదా? ఎక్కడ గొడవ పడుతున్నారు? నా ఫ్రెండ్ ఎంతో ఇష్టంగా గిఫ్ట్ ఇచ్చిన కార్. ఫస్ట్ డేనే అద్దం పగలగొట్టావు. నాకు నిన్ను చంపేయాలి అనిపిస్తోంది అని అటూ ఇటూ చూసి అక్కడ ఏం లేకపోవడంతో పిడికిలి బిగించి అతని గుండె మీద 4 గుద్దులు గుద్దుతుంది. శౌర్యకి మాత్రం అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు ఆ దెబ్బలు. కొట్టి కొట్టి నొప్పులు పుట్టిన చేతులు ఊపుకుంటూ ఒరేయ్, నువ్వు మనిషివా రాయివా? నిన్ను కొట్టినా నాకే తగులుతుందేంటి? చీచి, ఏ టైంలో లేచానో ఏమో. పాపం వేద ఇది చూస్తే ఎంత ఫీల్ అవుతుందో అని అద్దం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు స్పృహలోకి వచ్చిన శౌర్య పక్కన ఉండాల్సిన అతను లేకపోవడం చూసి చ తప్పించుకున్నాడు అని విసుగ్గా నేల మీద కాలితో తంతాడు. శివాని బాధ మూడ్లో నుండి ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి షిఫ్ట్ అయ్యి నీ గొడవ వల్ల నా కార్కి ఇంత డ్యామేజ్ అయ్యి నేను బాధపడుతుంటే ఇంకా అతన్ని కొట్టడం బ్యాలెన్స్ ఉందని ఫీల్ అవుతున్నావా? నీలాంటి గూండాలు రౌడీలు పెరిగిపోబట్టే కరోనా లాంటి రోగాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా భూకంపాలు తుఫాన్లు అని న్యూస్లు పెరిగిపోతున్నాయి అని అంటుంది కోపంగా. ఆ మాటకు శౌర్య గుడ్లు వెళ్ళపెట్టి చూస్తూ నేను రౌడీని గూండాని, నా వల్ల కరోనా లాంటి రోగాలు అని అనుకుంటూ చేతులు కట్టుకొని తన వైపు చూస్తూ ఆడపిల్లవి కాబట్టి చెయ్యి చేసుకోలేదు. ఒక్క దెబ్బ వేశానంటే నీ ఫ్రెండ్ కొనిచ్చిన కార్కి లైఫ్ లాంగ్ అతుక్కుపోతావు. నోరు మూసుకొని పో ఇక్కడి నుండి అంటాడు కోపంగా. శివాని పళ్ళు పటపటా నూరుతూ ఏంటి నన్ను నోరు మూసుకొని పో అంటావా? ఇప్పుడు కానీ ఈ విషయం కానీ వేదకి చెప్పానంటే నీ వేళ్ళకి వేళ్ళు కీళ్ళకి కీళ్ళు విడిచి పడేస్తుంది అని అంటుంది పౌరుషంగా. అవునా? మీ ఫ్రెండ్కి నువ్వు చెప్తేనే కదా విషయం అంతవరకు వెళ్తుంది. అసలు నీ నోట్లో నుండి మాటే బయటకు రాకుండా లాక్ వేసేస్తే అని అంటుంటే శివాని అతని వాయిస్లో వచ్చిన చేంజ్కి తెలియకుండానే కాస్త వెనక్కి తగ్గుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది తడబడుతూ. శౌర్య నీ లిప్స్కి లాక్, లిప్ లాక్ అనగానే శివాని నోటి మీద చేయి అడ్డు పెట్టుకుంటూ చుట్టూ చూస్తుంది. దాదాపు ఆ ప్రదేశమంతా ఖాళీగా ఉంది. బాబోయ్, ఇలాంటి ప్లేసుల్లోనే రేప్ సీన్స్ ఎక్కువ జరిగేది.
ఒసేయ్ శివాని, నువ్వేమైనా వీరనారి ఝాన్సీ రాణివా? ఏదైనా తేడా అయితే అతీగతి లేకుండా పోతావ్. అస్సలే ఒక మొగుడు, 2 పిల్లలు నీ ఆశ. అది తీరే వరకైనా బుద్ధిగా ఉండవే అని తనని తానే తిట్టుకుంటూ ఉంటే శౌర్య శివాని చేష్టలు చూసి వస్తున్న నవ్వు బలవంతంగా ఆపుకుంటూ, ఏంటి నీ నస? నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పి తను నాకు వార్నింగ్ ఇచ్చి రిస్క్ ఎందుకు? నీ నోరు తెరవకుండా లాక్ చేసేస్తే అయిపోతుంది అని ముందుకు అడుగు వేస్తుంటే శివాని వెనక్కి వెళ్ళి కార్ అడ్డు రావడంతో ఆగిపోయి అతని వైపు భయంగా చూస్తూ, అక్కడే ఆగు అని అంటుంది గట్టిగా. శౌర్య ఆగకపోతే ఏం చేస్తావ్ అని మరొక అడుగు ముందుకు వేయగానే, ఇది చేస్తాను అని పెప్పర్ స్ప్రే అతని ముఖాన స్ప్రే చేసి అక్కడి నుండి క్షణాల్లో కార్తో సహా మాయమైపోతుంది. కళ్ళు ముఖం మొత్తం మండుతున్న శౌర్య, రాక్షసి, పెప్పర్ స్ప్రే ఉందా తన దగ్గర? భయపెడదామనుకొని నేనే బలైపోయానే, అమ్మా మంట అని తల పట్టుకొని ఆ ప్లేస్ అంతా ప్రతిధ్వనించేలా అరుస్తున్నాడు. మిథున్ అక్కడికి వస్తూ శౌర్య పరిస్థితి చూసి, రే శౌర్య, ఏమైంది నీకు అని కంగారుగా అతని దగ్గరకు వచ్చి అతని ముఖం మీద స్ప్రే ఘాటు మిథున్కి కూడా తెలుస్తుంటే కంగారుగా అతను కార్ దగ్గరికి పరిగెత్తి అక్కడే ఉన్న వాటర్ తీసుకొచ్చి శౌర్య ముఖం మొత్తం క్లీన్ చేస్తాడు. శౌర్య కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి. మిథున్, ఏమైంది శౌర్య? నీ ముఖాన పెప్పర్ స్ప్రే కొట్టిందెవరు, వాడేనా అని అడుగుతుంటే శౌర్య జరిగింది మొత్తం చెప్తాడు. మొత్తం విన్న మిథున్ ఆశ్చర్యంగా అతని వైపు చూసి, నువ్వేనా? నిజంగానే ఇంత జరిగిందా? పాపం మా వదిన, బాగా భయపెట్టేసినట్టున్నావ్ అని అంటాడు నవ్వుకుంటూ. శౌర్య, నేను భయపెడుతున్నాను అనుకున్నా, కానీ నన్ను బలి చేసింది. ఇంకా మంట పోలేదు అని మిథున్ మాటలు మళ్ళీ రివైండ్ చేసుకొని, వదిన ఏంటి అంటాడు నొసలు ముడిచి అతని వైపు చూస్తూ. మిథున్, అదంతేలే పద అని కారు వైపు వెళ్తే శౌర్య కూడా అతన్ని ఫాలో అవుతూ ఏదో గుర్తు వచ్చినట్టు, ఆ పెద్దాయనకు ఎలా ఉంది అని అడుగుతాడు. మిథున్, ప్రమాదమేం లేదు, తలకి గాయమైంది, ట్రీట్మెంట్ టైంకి అందింది అని చెప్తుంటే శౌర్య, ఇంకాసేపు తను నాకు అడ్డు రాకుండా ఉంటే వాడిని అని కోపంగా చెప్పి కార్ దగ్గరికి వచ్చేయడంతో ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఆఫీస్ నుండి శౌర్య మిథున్ వస్తుంటే ఎవరో ఒక వెధవ పెద్దాయన బ్యాగ్ తీసుకొని పారిపోతుండడం కనిపించి వాడిని పట్టుకొని 4 పీకుతాడు. ఆ గొడవలోనే ఆ పెద్దాయన తలకు గాయం అయ్యుండడం చూసి మిథున్ అంబులెన్స్కి కాల్ చేసి ఆయన్ని హాస్పిటల్కి పంపిస్తుంటే శౌర్య ఆ వెధవని ఉతికారేసే పనిలో పడ్డాడు. అప్పుడే శివాని అలా రావడం, శౌర్యపై పెప్పర్ స్ప్రే కొట్టడం జరిగిపోయింది. ఏదేమైనా గొప్ప ఫ్రెండ్స్ కదా వేద, శివాని. వేద మొగుడి కంట్లో కారప్పొడి, మిరియాల పొడి కలిపి కొడితే శివాని కాబోయే మొగుడి ముఖాన పెప్పర్ స్ప్రేతో పిచికారీ చేసింది. శివాని కార్ అద్దం పగిలిపోయిందని డల్గా ఇంటికి చేరుకునేసరికి వేద మరింతగా ముఖం వేలాడ తీసుకొని హాల్లో కూర్చొనుంటుంది. తనలా ఉండడం చూసి, ఏమైంది వేద అని అడుగుతూ తన పక్కన వెళ్ళి కూర్చుంటుంది. వేద, ఉదయం ఆఫీస్కి పిన్ని వచ్చింది శివ అని జరిగింది మొత్తం చెప్పి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మకు మాటిచ్చాను వాళ్ళెవ్వరినీ బాధ పెట్టను అని. అలాగని అద్వైత్ గారు అక్కడికి వస్తారని నాకు నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా అక్కడ ఏదో ఒక రకంగా మమ్మల్ని అవమానించడానికి కంకణం కట్టుకొని ఉంటారు. అది నాకు తెలుసు. ఫంక్షనే వద్దని చెప్పాను, అయినా కూడా వినిపించుకోలేదు అని బాధగా చెప్తుంటే శివాని, పోనీ ఆ ఫంక్షన్ ఏదో మీ అత్తగారింట్లో చేస్తున్నారు, అక్కడికి రాము అని చెప్పేసేయ్, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అంటుంటే వేద, అలా అబద్ధం చెప్తే వాళ్ళు రేపు వస్తామన్నారనుకో, మరొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అబద్ధాల్లో బ్రతకడం అంటే నాకు అస్సలు నచ్చదు. ఏదేమైనా ఫలితం ఎలాంటిదైనా నిజాయితీగా బ్రతకాలి. అద్వైత్ గారు వచ్చే టైం అయింది కదా, ఒకసారి అడిగి చూస్తాను. సరే అంటే వెళ్తాం, వద్దు అంటే అదే మాట పిన్నికి చెప్పేస్తాను.
ఆవిడ మాటలు నాకు మామూలే. 2 నిమిషాలు చెవులు మూసుకుంటే సరిపోతుంది. సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను వంట పని చూస్తాను అని వేద లేచి లోపలికి వెళ్ళిపోతే శివాని తను వెళ్తున్న వైపు బాధగా చూసి, నాకు ఎవ్వరూ లేరని బాధ, అది మాత్రమే బాధ. కానీ వేదకి రాబందుల్లాంటి బంధువులున్నారు. ప్రతి విషయంలోనూ తను అనాథ అని ఎత్తి చూపిస్తూ డబ్బు విషయంలో మాత్రం పీడించుకు తింటారు. దీని బాధలు ఎప్పటికి తీరునో అని బాధగా అనుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది. రాత్రి అందరూ తినడం పూర్తి చేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నిద్రపోవడం లేదు. అద్వైత్ ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే వేద అతనితో రేపు ఫంక్షన్ గురించి ఎలా మాట్లాడాలని ఆలోచిస్తోంది. శివాని కూడా అదే విషయం ఆలోచిస్తూ మధ్య మధ్యలో శౌర్యతో జరిగిన గొడవ గుర్తొస్తుంటే మనసులోనే చిన్నగా నవ్వుకుంటోంది. 10 నిమిషాలు బాగా ఆలోచించిన వేద గట్టిగా ఊపిరి తీసుకొని అద్వైత్ రూమ్ డోర్ నాక్ చేస్తుంది. అద్వైత్ డోర్ లాక్ చేసుకొని ఉండకపోవడంతో తీసే ఉంది అని చెప్తాడు తన పని చేసుకుంటూనే. వేద లోపలికి వచ్చి మీతో 2 మినిట్స్ మాట్లాడచ్చా అని అడుగుతుంది రిక్వెస్టింగ్గా. అద్వైత్ ఏంటో చెప్పు అంటాడు తన వైపు కూడా చూడకుండానే. వేద ఫంక్షన్ విషయం చెప్పి పిన్ని బాధపడుతుంది. మీరు 1 గంట లేదా 2 గంటలు అలా ఉండి వచ్చేస్తే చాలు, తర్వాత కావాలంటే నేనే మేనేజ్ చేసుకుంటాను ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడగడంతో అద్వైత్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని చెప్తాడు. ఆ మాటకు వేదకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఆ సంతోషం కూడా ఎక్కువసేపు నిలవదు. ఆ ఇంట్లో ఫంక్షన్ అంటే కూతురు అల్లుడు తప్పకుండా వస్తారు. గీతకి తనంటే పడదు. సమీర్ని కూడా కీలుబొమ్మలా ఆడిస్తుంది. వాళ్ళిద్దరితో ఎన్ని మాటలు అవమానాలు పడాల్సి వస్తుందో అని గుర్తుకు రాగానే బాధగా అనిపిస్తుంది. అయినా ఆ బాధ పైకి కనపడనీయకుండా థ్యాంక్ యూ అని మాత్రం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే వేద శారీ కట్టుకొని రెడీ అవుతోంది. శివాని తన దగ్గరకు వచ్చి వేద ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని తనకు మెటికలు విరుస్తుంది. ఆ శారీ శివాని ఏరి కోరి సెలెక్ట్ చేసింది. వైట్ మైసూర్ సిల్క్ శారీ విత్ గోల్డ్ జరీ బార్డర్. చాలా సాఫ్ట్గా తన శరీరానికి అతుక్కుపోయింది. చాలా క్యూట్గా ఉన్నావు బంగారు అంటుంది తనని సైడ్ నుండి హగ్ చేసుకొని. వేద నాకు నార్మల్గానే శారీలు నప్పవు శివ, ఇది మరీ అతుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది అంటుంది ఇబ్బందిగా తనని తాను చూసుకుంటూ. శివాని ఎవరు చెప్పింది నువ్వు బాగుండవని, అసలు ఈ శారీలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, ఉండు అని కాటుక తీసి తన చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి యు ఆర్ మై ఏంజల్, ఇదే మాట కొన్ని రోజుల్లోనే మీ ఆయన చెప్తాడు అని నాకు నమ్మకముంది, పద అంటుంటే వేద విరక్తితో కూడిన నవ్వు నవ్వుతుంది. అది శివాని గమనించి నేను చెప్తే నువ్వు నమ్మవు కదా, కానీ నేను చెప్పింది నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందని నాకైతే అనిపిస్తోంది. సరే మీ ఆయన గారు రెడీ అయ్యారో లేదో అని ఇద్దరూ హాల్లోకి వస్తారు. అప్పటికే అరగంట నుండి అక్కడ వెయిట్ చేస్తున్న అద్వైత్ చిరాగ్గా వాచ్ చూసుకుంటూ ఇంకా ఎంత టైం రెడీ అవుతుంది, గంటలు గంటలు రెడీ అయినంత మాత్రాన అగ్లీ గర్ల్ ఐశ్వర్యరాయ్ అయిపోతుందా అని మాట పూర్తి చేసే లోపల రూమ్ నుండి బయటకు వచ్చిన వేదను చూసి సైలెంట్ అయిపోతూ రెప్ప కూడా వేయడం మరిచిపోయి తననే చూస్తూ ఉండిపోతాడు. అగ్లీ గర్లేనా, ఉన్నట్టుండి ఇంత అందంగా కనిపిస్తోందేంటి, నా కంటికి ఏదైనా ప్రాబ్లమా, లేదా హ్యాపీగా పెళ్ళాంతో లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఒంటరిగా ఉండేసరికి తను కూడా అందంగా కనిపిస్తోందా అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. వేదాకి మరీ అంత ఎక్కువ కాకుండా మరీ అంత షార్ట్గా కాకుండా మీడియం హెయిర్ ఉంటుంది. ఎప్పుడూ దాన్ని క్లిప్ పెట్టి వదిలేస్తుంది తప్ప ఎలాంటి హెయిర్ స్టైల్ చేయదు. ఈరోజు శివాని పట్టుబట్టి సవరం జడ వేసి పూలు పెట్టి జడగంటలు కూడా పెట్టి బుట్ట బొమ్మలా రెడీ చేసింది తనని. తెలియకుండానే తనని టచ్ చేయాలి అనిపిస్తూ ఉంటే ఒక 2 అడుగులు ముందుకు వేసి వెంటనే తేరుకొని
బాబోయ్ ఏమైంది నాకు, కక్కుర్తి పడితే జీవితాంతం ఇక్కడే సెటిల్ అయిపోవాల్సి వస్తోంది అని గట్టిగా తనకి తనే చెప్పుకొని ఇక వెళ్దామా అంటాడు ముఖం పక్కకి తిప్పుకొని. వేద తలూపి బయటకు నడుస్తుంటే తన నడకకి అనుగుణంగా ఊగుతున్న జడను చూసి గొంతు తడారిపోతుంది అద్వైత్ బాబుకి. ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని గడగడ నీళ్ళన్నీ ఖాళీ చేసేస్తాడు. బాటిల్ పక్కన పెడుతూ ఉంటే సార్ అని పిలుస్తుంది శివాని. అద్వైత్ వెనక్కి తిరిగి చూసి ఏంటి అని అడుగుతాడు, ఏదో చెప్పాలి అని నర్వస్గా ఉన్న తనని గమనిస్తూ. శివాని వెంటనే అతని కాళ్ళ మీద పడుతుంది. అద్వైత్ ఆశ్చర్యపోతూ లే పైకి అని అంటుంటే శివాని ప్లీజ్ సార్ నన్ను మాట్లాడనివ్వండి. సార్ మీరు ఇక్కడ ఎలా ఉన్నా ఎవ్వరూ అడగరు, ఆఖరికి వేద కూడా. మీరు ఇప్పుడు వెళ్ళేది వేద వాళ్ళ పిన్నింటికి. ఆవిడకి ఎప్పుడెప్పుడు దీన్ని మాటలతోనే చంపుకు తిందామా అని ఉంటుంది. మీరు తనతో ఏ చిన్న గొడవ పడ్డా చాలు, ఆవిడకి ఏడాది పాటు ఊర్లో అందరికీ చెప్పుకు తిరగడానికి మంచి మ్యాటర్ దొరికినట్టవుతుంది. ఆవిడ కూతురు గీత పెద్ద రోతమొహంది అని ఫ్లోలో తిట్టేసి అద్వైత్ ఎక్స్ప్రెషన్ చూసి ఫ్లోలో తిట్టేశాను. దానివల్ల వేద ఎంత ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు. దాని మొగుడు మనిషి కాదు, నీతి జాతి లేని కుక్క. పిచ్చి కుక్కలా దాని వెంటపడి ప్రేమించమని టార్చర్ చేసి తీరా అది ప్రేమ పెంచుకున్న తర్వాత నట్టేట్లో ముంచాడు అని కోపం కష్టంగా అణుచుకుంటూ వేద ప్రేమ ఒక అద్భుతం, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాడు చేతులారా దాన్ని పోగొట్టుకున్నాడు. దయచేసి వాడి ముందు వేద కన్నీళ్లు పెట్టకుండా చూసుకోండి చాలు. ఆ ఊర కుక్క ముందు నా స్నేహితురాలు బాధపడకూడదు. వాడు లేకపోతే జీవితమే లేదని అది ఏడుస్తుంది అని వాడు గర్వపడకూడదు. ప్లీజ్ సార్ అని ఏడుస్తుంటే తన కన్నీళ్లు అతని పాదాల మీద ధారగా పడుతున్నాయి. చాలా బాధగా అనిపిస్తుంది అతనికి. శివాని నువ్వు ముందు లే అని అంటుంటే శివాని ప్లీజ్ సార్ మీకు కోపం వచ్చినా సరే, నన్ను కొట్టినా సరే ఒక్క మాట చెప్పండి. ఈరోజు మాత్రం మీరు వేదని ఒక్క మాట కూడా అనకూడదు, అది ఆ పోరంబోకుల గుంపు ముందు అని ఇంకా బలంగా పట్టుకుంటుంది. అద్వైత్నే తగ్గి సరే ముందు లే అని చెప్పేసరికి అప్పుడు పైకి లేచి కళ్ళు తుడుచుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వేద పిలుస్తుండడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద శివానీల మధ్య ఎక్కువ ఎమోషనల్ సీన్స్ వచ్చాయి కదా, సుత్తి అనుకోకండి. నిస్వార్థంగా మన గురించి ఆలోచించే స్నేహితులు దొరకడం అదృష్టమనే చెప్పాలి. నిజంగానే అందరికీ అలాంటి అదృష్టం దొరకదు. అది క్లియర్గా తెలిసేలా రాయాలి అనే వాళ్ళ మధ్య ఎక్కువ సీన్స్ వస్తాయి. సరే సరే ఎమోషన్లో పడి హైప్స్ లైక్స్ మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.